బైబిల్ ఉన్నవారు, చదవగలిగిన వారు దయచేసి ఈ మాట చదవవలసిందిగా దేవుని పేరట మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ యొక్క వాక్కు ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమేన్, ఆమేన్. దుఃఖపడువారు ధన్యులు. లేఖనము సెలవిస్తున్న మాట ఏమిటంటే, దుఃఖము అనగా ఏమిటండి? మనము కన్నీరు దాటిపోతే, మనము కన్నీరు స్థాయి అంటే కంటి నుంచి కన్నీరు దాటిపోతే దుఃఖం ప్రారంభమవుతుంది. అది కన్నీరు రాల్చదు, కానీ ఆ దుఃఖము మనోవేదనకు గురి చేస్తుంది. ఇక్కడ లేఖనము సెలవిస్తున్న మాట, దుఃఖపడువారు ఏమవుతారంటే అండి, దుఃఖపడువారు ధన్యులు. ఏంటి, అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. దుఃఖపడువారు ధన్యులు ఏమిటి? అసలు దుఃఖము అంటే ఏమిటండి? ఇంటిలో వేదన, ఇంటిలో శోధన, దుఃఖము కలిగితే ధన్యులు అంటున్నాడు ఆయన. ఏంటి, సంతోషంగా ఉంటే ధన్యులు, అంతేనే కదండి? ఏంటి, సంతోషంగా ఉంటే మీరు ధన్యులు అనాలి. ఏమో అర్థమైందా మీకు? సంతోషంగా ఉన్నవారు మీరు ధన్యులు. ఎందుకంటే దేవుడు మీ పక్షాన ఉన్నాడు, మీ ఇంటిలో ఉన్నాడు, మీకు గొప్ప కార్యాలు చేస్తాడు, కాబట్టి మీకు సంతోషం కలుగుతుంది. కానీ లేఖనం ఏం సెలవిస్తుందంటే, దుఃఖపడితే నీవు ధన్యుడు అని అంటుంది. ఎక్కడ ఇక వ్యత్యాసం? జాగ్రత్తగా వినండి. అందుకనే బైబిల్కి ఉన్న, ఈ లోకంలో ఎన్ని గ్రంథాలు ఉన్నా ఆ గ్రంథాలకి బైబిల్ గ్రంథానికి చాలా తేడా. ఎందుకనంటే బైబిల్ గ్రంథం ఉన్నట్టుగాను నీ జీవితాన్ని చూపిస్తుంది బైబిల్ గ్రంథం. అందుకే అనేకులకు నచ్చటం లేదు. పాపము చెయ్యొద్దు అని బైబిల్ చెప్తుంది. పాపము ఎన్ని రకాలు అనేది బైబిల్ చెప్తుంది. నీవు పాపములో ఉంటే ఏమైపోతుందో బైబిల్ చెప్తుంది. పాపము విడిచిపెడితే నీకు ఎంత ఆనందమో కూడా బైబిల్ చెప్తుంది. అలాగే ఒక మానవుడు ఏ విధంగా జీవించాలో బైబిల్ చెప్తుంది, ఏ విధంగా జీవించకూడదో బైబిల్ చెప్తుంది. ఏంటి, ఇతర గ్రంథాలలో లేనిది బైబిల్లో ఉన్నది. ఏమిటి? ఏంటండి, ఇతర గ్రంథాలలో లేనిది బైబిల్లో ఉన్నది ఏమిటి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటట అది? సత్యము. ఆ సత్యం ఏమిటో తెలుసా? అసలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేది సత్యము. ఆ సత్యము ఏమిటి అనేది బైబిల్ చెప్తున్న మాట. సంతోషంగా ఉంటే నీవు ధన్యులు అని చెప్పాలి, కానీ దుఃఖపడువారు మీరు ధన్యులు అంటున్నాడు ఆయన. మీరు ఓదార్చబడతారంటే ఏమిటో తెలుసా? దుఃఖము అనేది లోకపరంగా చాలా వేదనకరమైనది. ఈరోజు ఆ 28 మంది మరణించారు కదా ఉగ్రవాద దాడుల్లో, వారి కుటుంబం అంతా కూడా ఈరోజు ఎలాగుందంట? దుఃఖములో ఉన్నది. ఏంటి, అందులో ఆ నేవల్ ఆఫీసర్లు ఉన్నారు, అందులో ఉద్యోగస్తులు ఉన్నారు, అందులో వ్యాపారవేత్తలు ఉన్నారు, అందులో వారిని నమ్ముకొని అనేకులు ఉన్నారు. వారి కుటుంబం ఉన్నది. మన విశాఖ వాసులే ఉన్నారు అక్కడ. మన కావలి ఆంధ్రప్రదేశ్ ఆ యొక్క బోర్డర్లో ఉన్న కావలి వారు ఉన్నారు అక్కడ. మన తెలంగాణ వారు ఉన్నారు అందులో. ఇంతమంది వారు మరణించారు. ఈరోజు వారి కుటుంబాలన్నీ ఎలా ఉన్నాయట? ఏంటి, గవర్నమెంట్ వారిని ఎంత విధంగా ఓదార్చాలని చూసినా సరే వారు ఓదార్చబడలేరు. ఎందుకు అనగా వారికి ఉన్న దుఃఖము అటువంటిది. అయితే లేఖనం సెలవిస్తున్న మాట, దుఃఖపడు వారు మీరు ధన్యులు, మీరు ఓదార్చబడతారు. చాలా శ్రద్ధగా వినాలి ఈ మాట. దుఃఖము 2 రకాలు. ఏ దుఃఖము అని అంటే జాగ్రత్తగా వినండి. ఒకటి మానవపరమైన దుఃఖము, ఒకటి దైవికమైన దుఃఖము. మనకు ఎక్కడ కనబడుతుంది? జాగ్రత్తగా వినండి అందరూ కూడా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ అధ్యాయం 10వ వచనం. అక్కడ మనకి 2 రకాలైన దుఃఖాలు కనబడుతున్నాయి. దుఃఖము అనగా ఏమిటి? తట్టుకోలేని బాధను మించినది దుఃఖము. ఒక వ్యక్తి ఇంటిలో మరణిస్తే ఆ ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటుందా? ఒక వ్యక్తి లేకపోతే వారి కుటుంబంలో ఏదైనా శోధన వచ్చినప్పుడు ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందా? ఉండదు. నీవు మనస్ఫూర్తిగా అన్నం తినలేవు. నీ ఇంటిలో సమస్య వెంటాడుతున్నప్పుడు నీవు సంతోషంగా ఉండలేవు.
ఈ దుఃఖం ఎన్ని రకాలు అనేది చదువుదాం ఒకసారి. 7వ అధ్యాయం 10వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. అపోస్తులైన పౌలు గారు దీని కొరకు చాలా మంచి వివరణ ఆయన ఇస్తున్న మాటల్లోంచి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగుజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగుజేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 2 రకాలైన దుఃఖాలు కనబడుతున్నాయి. ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుందట. అది ఆ మారు మనసు దుఃఖమును పుట్టించదు. కానీ లోకానుసారమైన ఆ దుఃఖము మరణాన్ని పుట్టిస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా విలువైన మాట. మీరు కానీ అటు ఇటు అనుకుంటే ఆ మాట మీకు అర్థమవుతుంది. మనం చదువుకున్న మూలవాక్యంలో దుఃఖపడువారు వీరు ధన్యులు, మీరు ఓదార్చబడుదురు. ఆ ధన్యులు అనే మాట మనం తీసుకుంటే ఇక్కడ పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మని యొక్క శక్తి చేత కొరింథీ సంఘానికి రాస్తున్న మాట ఏమిటంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏమి కలుగు చేస్తుందంటే రక్షణార్థమైన మారు మనస్సు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదేమిటండి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏమిటి, ఈ లోకపరమైన దుఃఖం ఏమిటి అని అంటే, మొదటిగా మనం తెలుసుకుందాం లోకపరమైన దుఃఖము. చెప్పండి ఈ మాట నాతో అనండి, లోకపరమైన దుఃఖము. అయితే ఈ దుఃఖం ఏమి చేస్తుంది జాగ్రత్తగా వినండి. గత దినాల్లో అనేకులు మరణించారు. అనేకులు వారి కుటుంబ జీవితంలో మేలైన వారిని, చాలా విలువైన వారిని పోగొట్టుకున్న సందర్భంలో ఆ దుఃఖం ఏమి చేసిందంటే మానవునికి మరణమును పుట్టించిందట. ఏం చేసిందండి? ఏమిటి ఆ మరణం అని అంటే శారీరకమైన మరణము కాదు. ఈ లోకపరమైన దుఃఖం ఏమిటి అని అంటే లేఖనం చెప్తున్న మాట, నీ యొక్క శరీర ఆశ. చెప్పండి ఏమిటండి ఈ లోకపరమైన దుఃఖం? ఏమిటో తెలుసా? శరీరాశ. అంటే ఏమిటో తెలుసా? నేను ఇంకా నాకు ఇంకా ఇల్లు లేదే, నాకు ఇంకా మంచి ఉద్యోగం లేదే, నాకు ఇంకా మంచి జీవితం లేదే, నేను ఇంకా అదే పూరుగుడిసెలో బతుకుతున్నాను. ఈ దుఃఖం ఏం చేస్తుందట? ఈ దుఃఖము మనోవేదన కింద మారిపోయి నాకు అవి లేవు, ఇవి లేవు, అందరూ అన్ని విధాలుగా బతుకుతున్నారు, అందరూ గౌరవంగా బతుకుతున్నారు, అందరూ చాలా సంతోషంగా బ్రతుకుతున్నారని మనలో ప్రారంభమైన ఈ దుఃఖము లోకపరమైన దుఃఖము. చెప్పండి ఈ దుఃఖం ఏ దుఃఖము? ఈ లోకములో ఏమున్నదండి? లోకము దాని ఆశయం అంటే ఏమిటో తెలుసండి? లోకంలో ఈ శరీరాశ, శరీరము కోరుకునేది సుఖము. చెప్పండి ఏం కోరుకుంటుంది? చెప్పాలి జాగ్రత్తగా అందరూ. శరీరం ఏం కోరుకుంటుంది? ఈ సుఖము ఏం చేస్తుందంటే శరీరము కోరుకుంటున్న సందర్భంలో ఈ సుఖము దొరక్క మానవుడు దుఃఖిస్తున్నాడు. మానవుడు ఏం చేస్తున్నాడు? ఈ మొదటి దుఃఖం ఏమిటి? లోకపరమైన దుఃఖము. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, చాలా విలువైన మాట. లోకపరమైన దుఃఖం ఏం చేస్తుందంటే ఈ మరణాన్ని తీసుకొని వస్తుందట. నీవు అనేక విషయాలు కోరుకుంటున్నావు. ఏంటి మనం మంచిగా బ్రతకాలి, మంచిగా ఉండాలి, మంచి హోదాలో ఉండడం తప్పు అంటారా? చెప్పాలి మా సంఘస్థులు మీరే. మనం మంచిగా బ్రతకాలి, మనకు తిండి ఉండాలి, ఒక హోదాలో ఉండాలి, ఒకరు మనకి గౌరవం ఇవ్వాలి అని అనుకోవడం తప్ప? చెప్పాలి, చెప్పండి. తప్పు కాదా? తప్పు కాదు. ఏంటి అర్థనా? ఇప్పుడు మనం రాజాది రాజుని మనం నమ్ముకున్నాం. రాజకుమారుడు వెళ్ళి బొచ్చెట్టుకుని ఇదే తిరుక్కుని అడుక్కుంటే ఎలాగుంటుంది? చెప్పాలి. ఒక రాజకుమారుడు ఆ బొచ్చెట్టుకొని ఊరూరా తిరిగి అడిగయో ఒక మాదాహారం తల్లే నాకు భోజనం లేదని ఏడిస్తే ఎలాగుంటుంది చెప్పాలి. ఇంత వేడిలో కూడా సంఘస్థులు నిద్రపోతున్నారంటే మీలో భయంకరమైన దురాత్మలు పనిచేస్తున్నాయి. జాగ్రత్త. అవి వదిలిపెట్టుకొని మందిరానికి రండి. లేని ఎండలా ఆ దురాత్మలు మిమ్మల్ని నాశనంలో కూడా నడిపేస్తాయి. తర్వాత మీ ఇష్టం. నేను మీకు చెప్పాలని ఆశపడటం లేదు. ఈ లోకసారమైన మనసు ఏం చేస్తుందట? ఈ సారమైన దుఃఖం ఏం చేస్తుందట? మరణము తీసుకొని వస్తుంది. ఏం తీసుకొస్తుంది? మరణం. అది ఏ మరణం? అది ఏ మరణం? శాశ్వత మరణం. అది
ఈ లోకానుసారమైన మనసు, ఈ మరణము ఏం చేస్తుందనంటే, ఈ యొక్క దుఃఖం ఏం చేస్తుందంటే మరణంలోకి నడిపిస్తుందంట. నాకు ఇంకా ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, నాకు అవి లేవు, ఇవి లేవు, నేను ధనవంతుడిగా ఉండాలని ఆశపడుతున్నా, చదువుకున్న పిల్లలైతే నేను గొప్పగా చదువుకోవాలి అనే చెడ్డ మాట అండి, కాదే. కానీ వారు దేవుణ్ణి మించిన చదువు వ్యర్థమని సెలవిస్తుంది మాట. దేవునికి ఇవ్వవలసిన సమయము కన్నా చదివిన చదువు వ్యర్థం అంటుంది దేవుని వాక్యం. ఏంటి లోకపు జ్ఞానం అటండి, జాగ్రత్తగా వినండి, దేవునికి వెర్రితనముగా ఉందట. ఎలాగుందట? మానవుని యొక్క జ్ఞానము అనగా లోకములో ఉండే జ్ఞానము దేవునికి వెర్రితనముగా ఉన్నట. ఏంటి మంచిగా బ్రతకడం తప్పంటారా పాస్టర్ గారు? మరి అంటే నేను అదంటం లేదు, కానీ నీకు ఉన్న దానికన్నా ఎక్కువగా ఆలోచన చేస్తున్నావు చూసావా, నేను ఇంకా వారికన్నా ఎక్కువగా ఉండాలి. ఏంటి ఇప్పుడు మన పరలోక ప్రార్థనలో ఒక మాట ఉంటుంది, అమ్మా ఏమని? మా అనుదిన ఆహారము నేడు మాకు. అమ్మా అర్థమవుతుందా మీకు? పరలోక ప్రార్థన తెలుసా మీకు? చెప్పాలి. నాకు ఏ మాటలు నేను ఇంకో ఎక్కడైనా చెప్పుకున్నాను అనుకోండి, ఓ డబ్బులు ఇస్తారు. కానీ డబ్బుల కోసం కాదు ఈ పరిచర్యలు, డబ్బుల కోసం కాదు ఈ వాక్యాలు, ఆత్మల పంట కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ వద్దకు ఈ మాటలు వస్తున్నాయంటే ఎంతో గొప్పదండి. ఏంటి తెల్లవారు పాట పాడుకున్నాం, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో అది నెమ్మది కలిగిస్తున్నాయట. జుంటె వంటిది, జుంటె తేనె దారాల కంటే మధురమైనది దేవుని మాట. ఈరోజు అటువంటి మాటలు నీ వద్దకు వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? వెంటనే వాటిని నీవు భద్రపరిచేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే జాగ్రత్తగా వినండి, మంచిగా బ్రతకడంలో తప్పు లేదు, కానీ మానవుని యొక్క కోరిక ఏమైపోయింది? నేను కోటీశ్వరుడైపోవాలి, నాకు మంచి కారు ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, మంచి పేరు ఉండాలి. నీకు మించిన స్థాయి కన్నా మించినది నువ్వు కోరుకున్నావా, అది నిన్ను మరణములోనికి నడిపిస్తుంది. ఆ దుఃఖం ఏం చేస్తుందంట, అది ఎంతగానో మంచిగా, నేనేటి ఎంత కష్టపడుతున్నాను, ఇంత ప్రయాసపడుతున్నాను, నాకేటి ఎప్పుడు అప్పులే, ఎప్పుడు ఈ వేదనే, ఎప్పుడు ఈ శోధన, ఎప్పుడు ఈ అనారోగ్య సమస్యలు నన్ను ఎందుకు ఇలా వెంటాడుతున్నాయి అని నువ్వు ఎప్పుడైతే దుఃఖపడడం ప్రారంభించావో, జాగ్రత్తగా వినండి, నువ్వు మరణానికి దగ్గర అవుతున్నావు. జాగ్రత్త. అది ఏ మరణం? నేను తీసుకెళ్ళి పెట్టిలో పెట్టడం అది కాదు, నేను తీసుకెళ్ళి ఆ గోతులు కప్పాడు అది కాదు. ఆత్మీయమైన మరణము. నీ ఆత్మ ఏమవుతుందట? దేవుని యొద్దకు వెళ్ళవలసిన నీ ఆత్మ నరకములోనికి వెళ్ళిపోతుంది. ఏమవుతుందండి? ఈ లోకసారమైన దుఃఖం ఏం చేస్తుందట? ఆత్మను మరణములోనికి నడిపిస్తుంది. మనం చదువుకున్న మాటల్లోని ఈ దుఃఖమునికి నువ్వేమవునటండి? ఓదార్చబడాలి. కానీ ఈ దుఃఖము వల్ల ఏమవుతున్నావో తెలుసా? నీవు మరణమవుతుంది నీ ఆత్మ. లోకపరమైన ఆ దుఃఖం ఏం చేస్తుందట? చదవండి ఒకసారి ఆ మాట, మరలా అదే మాట చదవండి ఒకసారి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన ఈ దుఃఖం ఏం చేస్తుందట? మరణాన్ని. ఎంత దౌర్భాగ్య స్థితి అండి! పౌలు ఎంత ఖచ్చితంగా కొరింథీ సంఘానికి రాస్తున్న మాట. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందట? రక్షణార్థమైన మారు మనసు నీకు కలుగజేస్తుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోకానుసారమైన ఈ యొక్క దుఃఖము నీకు మరణాన్ని తీసుకొని వస్తుంది. మా అనుదిన ఆహారం మాకు దయచేయి ప్రభువా, చాలు. ఏంటి పీడికి అన్నం మనం చాలు. కష్టంలో ప్రభు ఇదిగో నువ్వు నాకు నన్ను ఆదుకుని దేవుడివి. అంతేగాని ఈ రోజుల్లో ఏమైందండి? మానవునికి దురాశ. ఏంటి? ఆశ ఉండాలి కానీ దురాశ, అత్యాశ ఉండకూడదు మానవునికి. ఆశ అంటే ఏమిటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రభువా ఇగో నేను ఎవరి దగ్గర చేయి చాచుకోండి, నేను బ్రతకాలి, అది ఆశ. ఏంటి అర్థమైందా? మొన్న సేవకులు వచ్చారు కదా, ఎలీషయ్య గారు వచ్చినప్పుడు వెళ్ళిపోతేప్పుడు పాస్టర్ మాట్లాడారంటే, బాబు అందరూ కూడా యవనస్తుల మధ్య, అందరూ చాలా మంచి చదువుకున్న వాళ్ళ మధ్య
మంచి డబ్బు గనుల మధ్య పరిచర్యలు చేస్తారు. కానీ దేవుడు నీకు ఇచ్చిన మంచి సంఘం ఏంటంటే వారు వృద్ధులు, వారు చాలా దేవుళ్ళు ఎదుగుతున్నవారు. అందును బట్టి నువ్వు చాలా సంతోషించాలన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యవనస్తులు నువ్వు కంట్రోల్ చేయొచ్చు, నడుము వయసు ఉన్న వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు, వృద్ధులని మాట వినరు. లేకపోతే నీకన్నా కొద్దిగా ఎక్కువ వయసులో ఉన్నవారు నీ మాట వినరు. కానీ దేవుడు వారు నీకు ఇచ్చారు. అందుని బట్టి నువ్వు చాలా సంతోషపడి అన్నారు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అని అంటే, దేవుడు మీకు అంత ఘనత ఇచ్చాడు. మరి అలాంటి ఘనత ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి చెప్పాలి. పర్వాలేదు, ఎప్పుడు వెళ్ళినా ఏమంటారో నేనేమన్నాం, కానీ మీ పట్ల ఉన్న గౌరవము పోతుంది. ఏంటి? మీ పట్ల ఉన్న గౌరవము పోతుంది. నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? జాగ్రత్తగా వినండి. ఈ యొక్క దుఃఖం ఏం చేస్తుందంటే మరణము తీసుకెళ్తుందంటే లోకపరమైన దుఃఖము. మనకి రోజు పిడికిలు అన్నం ఉంటే చాలు, కానీ ఏం చేస్తారండి? ఈ ఆశ ఏం చేస్తుందట? మరలా తెలియజేస్తున్నాను. ప్రభువా, నేను ఒకరి దగ్గర చేయి చాచుకుని బ్రతకాలి, ఇది ఆశ. మరి అత్యాశ, దురాశ అంటే ఏమిటి? అత్యాశ అంటే ఏంటో చెప్తాను, జాగ్రత్త వినండి. నీ దగ్గర ఒకవేళ ఉండి కూడా ఇంకొకటికి ఇవ్వడానికి నీకు ఇష్టపడక, ఆ మాట అనకూడదు, వడ్డీలకి ఇచ్చుకొని తిరుగుతున్నారు చూసారా, అది అత్యాశ. అర్థమైందే మీకు? డబ్బు కోసం ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, డబ్బే ప్రాధాన్యం కాబట్టి. నీ దగ్గర ఉండి కూడా ఇంకొకటికి ఇవ్వడానికి నీకు ఇష్టం లేక వడ్డీకి ఇస్తావు చూసావా, లేఖనం సెలవిస్తున్నమాట, నీ ద్రవ్యమును వడ్డీకి ఇయ్యరాదు. కానీ వడ్డీ వ్యాపారాలు చేసేది క్రైస్తవులే. ఎందుకు తెలుసా నిజం? వడ్డీలు వ్యాపారాలు చేసేది ఎవరట ఎక్కువగా? ఒక సేవకుడే నేరుగా వడ్డీ వ్యాపారం జరిగిస్తున్నాడు సంఘంలో. మేము ఆ ప్రాంతాల్లో కూడా వెళ్ళాం. అర్థమైందా మీకు? నా మాట అర్థమవుతుంది కదా? ఒక సేవకుడే, ఒక పాస్టర్ గారే వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. బైబిల్ ఏం సెలవిస్తుంది? నీ ద్రవ్యమును వడ్డీకి ఇయ్యకు, ఎందుకంటే అది అపరాధము, అది పాపం అని సెలవిస్తున్నాడు దేవుడు. ఒకవేళ నీ దగ్గర ఉంటే నీవి ఇచ్చేవారికి, వారి దగ్గర ఉన్నప్పుడు నీకు ఇస్తారు. నీ దగ్గర లేవా చెప్పేవారితో, నా దగ్గర లేవయ్యా అని. కానీ నీ దగ్గర ఉండి కూడా లేవని చెప్పుట అది చాలా పాపము. ఒకవేళ నీ దగ్గర ఉండి వారికి వడ్డీకి ఇస్తే అది భయంకరమైన పాపము, అది అత్యాశ. మరి దురాశ ఏమిటి? నీవు వడ్డీల మీద వడ్డీ నువ్వు తీసుకోవటం, అది భయంకరమైన దురాశ, పాపము. జాగ్రత్తగా వినండి. ఆశ మంచిదే, ఆశకు మించిన అత్యాశ మనకు ఉండకూడదు, అత్యాశకు మించిన దురాశ మనలో ఉండకూడదు. ఇవి ఉంటే ఏమవుతుందో తెలుసా? మనం ఇంకెప్పుడు దుఃఖపడుతూనే ఉంటామట అండి. ఏంటట? ఎప్పుడు దుఃఖమే. అయ్యో, నేను ఇలా ఎదిగిపోవాలి, అలా ఎదిగిపోవాలి. దేవుడు నీకు ఏం చేశాడండి? అప్పులు బాధ లేకుండా, ఒకడు నీ మీద ఇంటికి రాకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒకడు నీ ఇంటికి ముందుకు వచ్చి నీ మీద గట్టిగా అరవకుండా చేస్తున్నాడంటే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం. స్తోత్రం, హల్లెలూయా. లేదు, ఒకడు నీ ఇంటి మీదకి వచ్చి నీ మీద అరుస్తున్నాడంటే అది కూడా నీ తప్పే. అదేంటండి? నా తప్పు ఎలాగవుతుంది? మరి దేవుడైనా మిమ్మల్ని అప్పులు చేయమన్నాడా? చెప్పాలి. అప్పులు చేయమన్నాడా దేవుడేమైనా? స్థాయికి మించిన అప్పులు పనికి రాదు. జాగ్రత్త. అయ్యో ప్రభు, అప్పులు చేస్తానా, అప్పులు కట్టు అని అంటే నేనేమని అప్పులు తీయమన్నానా? ఇలాగే ఒక విషయం జరిగింది. అబ్రహాం గారు తన జీవితంలో పిల్లలు పుట్టట్లేదని తన భార్య చెప్పిన మాట విని హాగరును పెళ్లి చేసుకున్నాడు. దేవునితో నడిచి అబ్రహాము, దేవునితో మాట్లాడే అబ్రహాము, దేవునితో స్వరం విన్న అబ్రహాము ఆ సమయంలో దేవుడిని అడగలేదు, అయ్యా ఇదిగో నా భార్య ఒక ఆమెను, ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకోమంటుంది, పెళ్లి చేసుకోవాలని దేవుడిని అడగలేదు. తర్వాత పెళ్లి చేసుకున్నాడు, గొడవలు ప్రారంభమయ్యాయి, బయటికి వెళ్ళి ఏడుస్తున్నాడు ఆ మిట్ట మధ్యాహ్నం, ప్రభువా ఏంటి నాకు ఈ బాధ? అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఏవయ్యా అబ్రహాము, నీవు ఈమెను పెళ్లి చేసుకున్నప్పుడు నన్ను అడిగేవా? నీవు ఇందులో పడుతున్నప్పుడు నన్ను అడిగేవా? అవతలకి వెళ్ళిపో అన్నాడు దేవుడు. అంతే, ఒక్క మాటతో. మనం కూడా మనకు స్థాయికి మించిన పనులు జరిగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అందులో దూరేకూడదు. ఏది పడితే అందులోకి చాలామంది ఏం చేస్తారు? పేరు రావడం కోసం, గొప్ప రావడం కోసం ఏం చేస్తారట? దూరిపోవడమే ఇందులో పడితే అందులోకి. ఏంటి? కొంత చూడండి, ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లు అవుతాయి, ఎలక్షన్లు ప్రచారాలు అయినప్పుడు కొంతమంది చూడండి, అత్యాశపరులు కొంతమంది ఉంటారు. ఎవరు?
కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ దృష్టిలో పడాలని, ఆ రాజకీయ నాయకుల దృష్టిలో పడాలని వీరు ముందుగానే అందరి దగ్గరికి వెళ్ళిపోయి చాలా ప్రచారాలు, వారు అడ్డొచ్చిన వారిని తోసేడు ఇవన్నీ చేస్తుంటారు. జాగ్రత్త వినండి. ఒకవేళ కర్మగారి అవతల ఓడిపోయాడు అనుకోండి, ఈయన ఏం చేస్తారు, సంకలో చేటుకు తీసుకెళ్ళి ఆవులు అడిచేస్తారు. అంతే కదా, అంతేనా? ఎందుకంటే అలాంటివి మనం చేయకూడదు. ఈ అత్యాశక్తి మాట, ఆడి ముందులో పడిపోవాలి, ఆడి యొక్క ఆ కళ్ళలో పడిపోతే నన్ను కూడా నాకు ఏదో పోస్ట్ ఇచ్చి నన్ను తీసుకెళ్ళి అందులో కూర్చోబెడతారు. ఒకవేళ ఆడి కర్మగారు ఓడిపోతే అవతలోడు. అలాగే అత్యాశక్తి మనలో పనిచేయదు. దేవుళ్ళో పెట్టండి అత్యాశక్తి అండి. సంఘం ఏం చేస్తుందంటండి, అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు ఎవరు వినిపించబడ్డారు చెప్పాలి గట్టిగా? పేతురు గారు వినిపించబడ్డారు. అత్యాశక్తి దేవునిలో ఉండాలి, ఆయనలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, సంఘంలో ఉండాలి. ఈరోజు అత్యాశక్తి ఏమవుతుందట, డబ్బులో ఉంది, ధనములో ఉంది, తిండిలో ఉంది. అబ్బబ్బబ్బ తిండి అండి, మా జాగ్రత్తగా వినాలి. అత్యాశక్తి తిండిలో ఒక్కొక్కడు ఉంటాడు. ఎలా తింటాడో తెలుసా? 10 మంది తినే తిండి ఒకడు తినేస్తాడు. అలాంటి వాళ్ళు భోజనాలకు పిల్లరండి, ఇంట్లో నుంచి పిల్లరు. నిజం, అలాంటి వాళ్ళు ఇంట్లో భోజనం ఎందుకు పిలుస్తారు? 10 మంది తినే తిండాడు ఒక్కడు తినేస్తే మిగతా 9 మంది ఏమవ్వాలి? చూడండి, కొంతమంది తిండిలో ఆసక్తి. కానీ దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా? ప్రార్థనలో ఆసక్తి నీకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్థాయికి మించినది ప్రార్థనలో ఉండాలి, దేవునిలో ఉండాలి, సంఘములో ఉండాలి. లోకములో ఉంటే ఏమవుద్దట? మరణమును కలుగు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి? 2 రకాలు. ఇప్పుడు మొదటి దుఃఖం మనం చెప్పుకుంటున్నాం. ఏమిటది? లోకపరమైన దుఃఖం. ఇది ఇప్పుడు అవి లేవు, ఇవి లేవు, నా బతికింతే అని ఎవరు చెప్తారు? అన్యులు కాదు నేను ఇది అన్యుల కోసం చెప్పటం లేదు. యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు చెప్తున్న మాట ఇది. ఎందుకు దేవుణ్ణి నమ్ముకొని నాకేం చేశాడు దేవుడు? ఎందుకు దేవుణ్ణి నమ్ముకొని నాకేం ఉపయోగం? దేవుడు నిన్ను కష్టాలు పెట్టాడు, లేకపోతే నువ్వు కష్టాల్లోకి దూరేవా ఏంటి? ఆయన ఏమంటున్నాడు? అమ్మా, నీ పొట్టకు ఒక ముద్ద అన్నం చాలు, కానీ నువ్వు 10 ముద్దల అన్నం తినేస్తావు. తప్పు నీదా నాదా అంటున్నాడు దేవుడు. నీకు ఒక 1000 రూపాయలు చాలు నీ జీవితానికి, రోజుకి ఒక 500 చాలు నీ రోజుకి, నీ జీవితానికి. కానీ నీవు అంతకు మించి పని చేసి నాకు 1500 కావాలి, 2000 కావాలని గంటలు పెరిగే కొద్దీ నీలో నీరసం పెరిగిపోద్ది, నీలో ఉత్సాహం తరిగిపోద్ది, నీలో ఆరోగ్యము తరిగిపోద్ది. 1500 2000కి పని చేస్తాం, ఆ 2000 కాస్త ఇంకొక 2000 కలిపి 4000 హాస్పిటల్కి పెట్టాం. ఇది ఏమిటంటే అండి, లోకపరమైన దుఃఖము. అంటే ఏమిటి? నేను చాలా ఎక్కువగా డబ్బులు సంపాదించాలండి, నేను అందరికన్నా మంచిగా ఉండాలి. నిజమే, తప్పు లేదు. కానీ నీవు మాత్రం మంచిగా ఉండాలనుకోవడం చాలా తప్పు ఏంటి? అందరూ బాగుండాలండి, అందులోనే ఉండాలండి, చాలా మంచిదే. కానీ నేను మాత్రమే బాగోవాలి, అందరూ చెడిపోవాలనేది చాలా భయంకరమైన తప్పది. ఈరోజు క్రైస్తవులు అనబడేవారు ఏం చేస్తున్నారో తెలుసా? లోకపరమైన దుఃఖాన్ని కోరుకుంటున్నారండి. నేను నడుస్తూ వస్తుంటే అందరూ తప్పుకోవాలి, కుక్కలు తప్పుకుంటాయి. ఎందుకు? మనం అటువంటి వేషధారంతో వెళ్తాం కాబట్టి. నేను ఇలా నడుచుకెళ్తే అందరూ నాకు నమస్కారం చేయాలి, పిచ్చోళ్ళు నమస్కారం చేస్తారు ఏంటి? నేను ఇలాగా బయటికి రాగాలే, ప్రతి ఒక్కరు నాకేం చేయాలి? గౌరవించాలి, పిచ్చోళ్ళు గౌరవం చేస్తారు. అలాంటివి ఎప్పుడు మనం కోరుకోవద్దు. మరి మనం ఏం కోరుకోవాలి? మరి మనకి ఏం దుఃఖము కలగాలి? మనం చదువుకున్న మూలవాక్యం, దుఃఖపడు వారు మీరు ధన్యులు. ఎందుకు ధన్యులు అన్నాడంటే, జాగ్రత్తగా వినండి. ఆ మొదటి మాట, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు నీకు కలుగజేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం మొదటిగా చదువుకున్న ఏమిటి? లోకపరమైన దుఃఖం ఏం చేస్తుందట? మానవుల్ని ఆత్మీయంగా చంపుతుంది, ఆత్మీయంగా దుఃఖపరుస్తుంది. అవి లేవు, ఇవి లేవు అని ఏడుస్తున్న మనము మన శరీరాన్నే కాదు, మన ఆత్మను కూడా మనం చంపుకుంటున్నాం. కానీ ఆయన అంటున్న మాట, అదే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందో తెలుసా నీకు? రక్షణార్థమైన మారు మనసు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు ఏంటి? ఈ మారు మనసు, దైవ చిత్తానుసారమైన ఈ దుఃఖము నీకు మారు మనసుని ఇస్తుందట. ఆ మారు మనసు నీకు దుఃఖము పుట్టించదు. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే ఆయన అంటున్నాడు, దుఃఖపడు వారులారా మీరు ధన్యులు, మీరు దుఃఖముతో మీరు దేవుని వెతికిన ఎడల మీకు ధన్యులు మీరు. ఎందుకో తెలుసా? మీకు రక్షణార్థమైన మారు మనసు దొరుకుతుంది. ఆ మారు మనసు ఏం చేస్తుందో తెలుసా? లోకాన్ని చంపుతుంది. ఆ మారు మనసు ఏం చేస్తుందో తెలుసా? లోకపరమైన ఆశలను చంపుతుంది. కాబట్టి అది నీకు దుఃఖము పుట్టించద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క దేవుని యొక్క ఈ యొక్క దుఃఖం ఏమిటి? అసలు దైవ చిత్తానుసారమైన దుఃఖం అనగా ఏమిటో తెలుసండి? ప్రభువా నేను పాపిని. అమ్మా ప్రభావతి గారు ఏంటండి? నేను పాపినయ్యా, ఇదిగో నేను ఘోరమైన పాపిని, నేను చేసిన ఈ యొక్క భయంకరమైన పాపము నన్ను రోజు రోజుకి వెంటాడుతుందయ్యా, ఈ పాపం నుంచి నన్ను విడిపించు. ఇదిగో ఈ లోకంలో ఎంతో కాలం చెడుగా బ్రతికానయ్యా, ఎంతో కాలం ఇదిగో ఈ ఆత్మను నేను చంపుకుంటూ బ్రతికానని ఎవరైతే దేవుడి దగ్గర దుఃఖపడతారో వారికట రక్షణార్థమైన మారు మనసు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ అనగా జీవము. చెప్పండి, రక్షణ అనగా ఏమిటి? జీవము. నీకు జీవార్థమైన మారు మనసు నీకు కలుగుతుందట. మరి ఎక్కడ దుఃఖపడాలి? మనం ఎక్కడ దుఃఖపడాలి చెప్పాలి? ఎక్కడండి? అక్కడ చెప్తున్న మాట దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఆత్మీయంగా నువ్వు దుఃఖపడాలంట. ఎలాగా? ప్రభువా ఇంకా నేను మారలేదు, ఇంకా నా మనసు మారలేదు, ఇంకా నేను లోకం వైపు తిరుగుతున్నానయ్యా, ఇదిగో నా ఆత్మని ఇంకా పాపములోనే ఉంచుకున్నాను, నా ఆత్మను ఇదిగో ప్రార్థనలోని సావాసంలో నేను ఇంకా ఎదగనివ్వలేదయ్యా, ఎల్లప్పుడు టీవీ చూస్తూ సీరియల్ చూస్తూ లోకపరంగానే నేను తిరుగుతున్నాను, నాలో ఇంకా ఏ విధమైన మార్పు లేదు, అందరి ముందు మంచిగా బ్రతుకుతున్నాను, కానీ 4 గోళ్ల మధ్య నేను భయంకరమైన పాపము జరిగిస్తున్నాను. నా కళ్ళు పాపము చూస్తుంది, నా నోరు పాపం మాట్లాడుతుంది, ఇదిగో నా శరీరము పాపమును కోరుకుంటుంది. ఈరోజు నన్ను క్షమించు. ఏమనాలి మనం? నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రభువా, నా ఆత్మకు తిరిగి జీవము దయచేయి, నా ఆత్మకు తిరిగి జీవము దయచేయి. అప్పుడు నీకు కలుగుతుంది ఏమిటో తెలుసా? జీవార్థమైన మారు మనస్సు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవార్థమైన మారు మనసు ఏం చేస్తుందో తెలుసా? నీకు లోకపరమైన దుఃఖమును పుట్టించదు. హల్లెలూయా. ఏమిటండి ఆ దుఃఖము? లోకపరమైన దుఃఖము ఏంటండి? మంచిగా నాకు కారు ఉండాలి, ఇల్లు ఉండాలి, అన్ని ఆశీర్వాదాలు ఉండాలి అని కోరుకుంటున్న దుఃఖం ఉంది చూసారా? ఈ మారు మనసు లోకము వైపు త్రెప్పదు. ఈ మారు మనసు నీ మనసును లోకంలో ఉంచదు. ఈ మారు మనసు ఈ యొక్క పాపంలో ఉంచదు. నీవెప్పుడైతే దైవ చిత్తారంగా నువ్వు ఏడుస్తావో, ప్రభువా ఇంకా నాకు అవి లేవు ఇవి లేవు, అవి కాదు ఏడుపు, నేను ఇంకా మారలేదు, నువ్వు వచ్చేస్తున్నా సరే ఇంకా నేను ఇదే స్థితిలో ఉన్నానయ్యా, ఇదే నోరు పాపం మాట్లాడుతుంది, బూతులు మాట్లాడుతుంది, భయంకరమైన దోషణ చేస్తుంది, అనకూడని మాటలు మాట్లాడుతున్నాను, మందిరంలో అయితే చాలా మేలుగా ఉంటున్నాను. దేవుని సన్నిధిలో నేను ఒక్క అరగంట నేను మెలకువగా దేవుని మాటలు వినలేకపోతున్నాను అని మనం ఏడవాలట. ఇంత ఘోరంగా, ఇంత భయంకరంగా ఎండ ఉన్నప్పటికీ కూడా, వేడి ఉన్నప్పుడు కూడా మీకు నిద్ర వస్తుందంటే కొంతమంది ఎంతో జాగ్రత్తగా వింటున్నారు. మీలో ఇంకా లోకపరమైన దుఃఖం రాజ్యం వెళుతుంది. అది వదులుకోండి ఈరోజు, అది వదలండి ఈరోజు. అది వదలకపోతే నీకు రక్షణార్థమైన మారు మనసు నీకు కలగదు, నీకు జీవార్థమైన మారు మనసు నీకు దొరకదు, నీ ఆత్మ రక్షణలోకి రాదు, నీ ఆత్మ రక్షించబడదు. ఈరోజు నీ దుఃఖం ఏమిటి? లోకపరమైన దుఃఖమా, లేకపోతే ఈ యొక్క దేవుని చిత్తానుసారమైన దుఃఖమా? ఈ లోకపరమైన దుఃఖం ఏం చేస్తుంది చెప్పాలి? ఈ లోకపరమైన దుఃఖం ఏం చేస్తుంది? ఇంకా నేను ఎదగలేదు, ఇంకా నేను పెరగలేదు, ఇంకా నేను దీవించబడలేదు, ఇంకా నాకు ఆశీర్వాదం రాలేదు, ఇంకా నా పిల్లకి పెళ్ళి అవ్వలేదు, ఇంకా నాకు గర్భం రాలేదు, ఇంకా నాకు పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది, నాకు కొడుకు లేడు, కూతురు లేదు. ఇవన్నీ బాధపడి పడి 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 బాధ ఎక్కువైపోయి మరణములోనికి వెళ్ళిపోతుంది నీ ఆత్మ. అదే బాధ దేవుని పైన పెట్టు. ప్రభువా ఇంకా నేను రక్షించబడలేదు, నా ఆత్మ సంపూర్ణంగా విడుదల పొందలేదు పాపము నుంచి. ఇదిగో ప్రభువా ఈ యొక్క ఆత్మ అనే దీపం
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా లోక సంబంధంగానే ఉన్నాం కాబట్టి ఈరోజు దేవుని మాటలు హృదయంలోకి వెళ్ళటం లేదు. లోక సంబంధులుగానే ఉన్నాం కాబట్టి ఇంకా ఈరోజు సాతాను నెత్తి మీద ఎక్కువ తొక్కుతున్నాడు. కారణం ఏమిటి? ఆర్థికంగా నీవు పడిపోతున్నావు. కారణం ఏమిటి? ఆర్థికంగా నీవు మానసిక క్షోభను, వీధిలో వాళ్ళందరూ నీ మీద వీడి ఏం బతుకునేడిదే, ఇప్పుడు అందరూ వచ్చి వీడి మీద తిట్టడమే. ఎందుకు ఈ మాటలు? కారణం లోక సంబంధమైన మనసు, లోక సంబంధమైన దుఃఖము నీలో గొప్పలకి వెళ్ళి తిప్పలు తెచ్చుకున్నాడట. ఒకడు ఏం చేశాడండి? గొప్పలకి వెళ్ళిపోయి తిప్పలు తెచ్చుకున్నాడట. తద్వారా కుటుంబం అంతటిని కూడా దుఃఖంలోకి నడిపిస్తున్నాడు. నీ దుఃఖము లోకపరముగా ఉంటే మరణంలోనికి వెళ్ళిపోతుంది నీ ఆత్మ. అదే దుఃఖము దేవుని దగ్గర ఏడిస్తే అది లోక సంబంధమైన దుఃఖము నీలో పుట్టనివ్వదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కరికి అర్థమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విన్నవారు ధన్యులు, వినలేని వారు అన్యులు. మీ పనులన్నీ ఎంతో చక్కగా చేసుకుంటున్నావు కదా, నేను ఇలా బతకాలి, అలా బతకాలి. ఇది లోకపరమైన భక్తి, లోకపరమైన మత భక్తి, లోకపరమైన ఆచారము, లోకపరమైన మనస్సు, లోకపరమైన దుఃఖం. ఇది ఈ దుఃఖం ఏం చేస్తుందటండి? మరణంలోనికి నడిపిస్తుంది నిన్ను, నీ ఆత్మను. అదే దుఃఖము దేవుని మందిరంలో పెట్టు. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం కలిగిస్తుందటండి? రక్షణార్థమైన మారు మనసు నీకు కలిగిస్తుంది. అప్పుడు నీవు ధన్యుడివి, అప్పుడు నీవు ఓదార్చబడతావు, అప్పుడు నీ బ్రతుకు ధన్యమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట, నువ్వు ఏ దుఃఖం కలిగి ఉన్నావు? లోకపరమైన దుఃఖమా, లేకపోతే దైవ చిత్తానుసారమైన దుఃఖమా? దైవికమైన దుఃఖము నీకు మారు మనసుని ఇస్తుంటే, లోకపరమైన దుఃఖము నీకు మరణము కలిగిస్తుంది. మీ ముందు పెట్టాడు దేవుడు రెండు మార్గాలు. ఒక దుఃఖములో ఏముందంటే జీవం ఉంది, ఒక దుఃఖములో మరణం ఉంది. నువ్వు ఏ దుఃఖములోనికి ప్రవేశిస్తావు? రెండు దుఃఖాలే, కానీ వాటికి ఉన్న ఆ యొక్క పరిణామాలు చాలా తారుమారవుతున్నాయి. ఒక దుఃఖములో జీవం ఉంది, ఒక దుఃఖములో మరణం ఉంది. దేవుని చిత్తానుసారమైన దుఃఖంలో నీకు జీవముతో పాటు మారు మనసుతో పాటు నీకు దీవెన కూడా ఉంది. అదే లోకపరమైన దుఃఖములో మరణం ఉంది. ఇక నీకు శాశ్వత మరణం లేవలేవు నువ్వు పరిస్థితి. ఇప్పుడే నిర్ణయం నీదే. మిక్కిలి అనుకూల సమయం మీద ఏ దుఃఖంలో ఉంటావు? ఇంకా నాకు ఆస్తులు అంతస్తులు లేవు, నేను గొప్పగా బ్రతకాలని ఆశలో ఉంటున్నావా? ఏంటి ప్రభు, ఇంకా నా ఆత్మ రక్షించబడలేదు, ఇంకా మారు మనసు పొందలేదు, సంపూర్ణంగా నేను నీకు ఇయ్యబడలేదు, నా ఆత్మ రక్షణలోకి రాలేదని ఏడుస్తావా? ఏ దుఃఖము నీలో ఉంటుంది, ఆ దుఃఖ ప్రకారంగా నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్తావు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయండి.